Jai Shri Krishna. This video is for Geeta Olympiad 2025. గీతా ఒలింపియాడ్ గోసేవలో భాగంగా ఈరోజు గోవు దగ్గరికి రావడం జరిగింది. దీనికి పెట్టి గోవు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. గోవు మన హిందూ సాంప్రదాయంలో గోవుని గోమాతగా పిలుస్తారు. ఆవు పాలు చిన్నపిల్లలకి తల్లిపాలతో సమానమని పిల్లలకి ఆవు పాలు ఇస్తారు. త్వరగా జీర్ణం అవుతాయి. రుచిలో చాలా కమ్మదనం కలిగి ఉంటాయి ఆవు పాలు. జీర్ణశక్తి త్వరగా జీర్ణం అవుతాయి. వెయిట్ లాస్కి చేసేవాళ్ళు కూడా ఆవు పాలు మంచిదని చెప్తున్నారు. ఆవు పాలల్లో ఏబిసిడి విటమిన్లు ఉన్నాయి. ఈ ఆవుకి నీళ్ళు పెడుతున్నామండి. ఆవు పాలు సర్వరోగ నివారణ అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆవు పాలలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి జీర్ణక్రియ త్వరగా జీర్ణం అవుతాయి ఆవు పాలు. ఆవు పాలలో ఏబిసిడి విటమిన్లు ఉన్నాయి. ఓనన్నా నేను మీ ఫ్రెండ్ని. రోజు రాత్రిపూట ఆవు పాలు తాగితే పొద్దుట ఎనర్జీ మనకి రోజంతా అలసట పోయి కొంచెం యాక్టివ్గా ఎనర్జెటిక్గా తయారవుతాము. ఎనర్జీ వస్తుంది. శరీరంలో వేడి తత్వం ఉన్నవాళ్ళు ఆవు పాలు తగ్గించి శీతల అదే కూలింగ్ బాడీ ఉన్నవాళ్ళు కొంచెం ఆవు పాలు ఎక్కువగా తీసుకోవాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఏమేం చేయాలా? ఇక అట్టుపొడి తేట్లేదనా తేలే తీయాలి. ఆవు పాలు తాగడం వల్ల ఆయుష్ పెరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. వృద్ధాప్యం కూడా దరిచారు కానీ మన శాస్త్రాల్లో ఉంది. వృద్ధాప్యం కూడా దరిచారు కానీ జై శ్రీకృష్ణ. చర్మం కాంతివంతంగా ఉంటుందంటే ఆవు పాలు తాగితే.